ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. పంచమి పిల్లల్ని పనుకోబెట్టి వాళ్ళు నిద్రపోయాక తను ఆలోచిస్తూ ఉంటుంది. తనకి నాగేశ్వరి చెప్పిన మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. నీ పిల్లల్ని నా నుంచి ఎక్కువ రోజులు కాపాడుకోలేవు పంచమి. నీ పిల్లల్ని ఎక్కువ రోజులు కూడా నా నుంచి దాచిపెట్టలేవు. రాబోయే ప్రతి పౌర్ణమి నీకు ఒక గండం లాంటిదే అని తను చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని తను ఆలోచిస్తూ ఉంటుంది. నాగేశ్వరి చెప్పినట్టుగా మా అమ్మ విశాలాక్షి వైశాలి రూపంలో నా కడుపున పుట్టింది. ఆ విషయం పసిగట్టి నాగేశ్వరి నా బిడ్డని ఎక్కడ నాగలోకం తీసుకెళ్ళిపోతుందో అలా జరగకుండా తనని నేను కాపాడుకోవాలి. మరో పక్క కరాళి నా బిడ్డని నా మీద ఉన్న పగని నా బిడ్డల మీద తీర్చుకోవాలని రకరకాల వేషాలతో నా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది. వీళ్ళిద్దరి నుంచి నా పిల్లల్ని కాపాడుకోవాలి అని అనుకొని, శివయ్య నువ్వే నా బిడ్డల్ని రక్షించాలి స్వామి. ఒకరికి ఇద్దరు బిడ్డల్ని ప్రసాదించావు. నువ్వు కాపాడుతావన్న నమ్మకంతో నీ రుద్రాక్షలు వాళ్ళిద్దరి చేతులు కట్టాను. నువ్వే వాళ్ళని కాపాడు శివయ్య. వీళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళు. నేను ఎవరినీ వదులుకోలేను. మోక్షాబాబుకి పిల్లలంటే విపరీతమైన ప్రాణం. వైశాలి మా అమ్మ రూపంలో నాగాంశంతో పుట్టిందని నాగేశ్వరి నాగలోకం తీసుకెళ్లే ప్రయత్నం చేసిందని తెలిస్తే మోక్షాబాబు అస్సలు తట్టుకోలేడు. నా భర్తని నా పిల్లల్ని కాపాడే బాధ్యత నీదే శివయ్య అని పంచమి శివయ్యను తలుచుకొని బాధపడుతూ తనని వేడుకుంటూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి మోక్ష వచ్చి తను ఏడుస్తూ ఉండడం చూసి, ఏమైంది పంచమి, ఎందుకు ఏడుస్తున్నావని తను అడుగుతూ ఉంటే ఇక తనేమీ సమాధానం చెప్పకుండా అలాగే ఏడుస్తూ ఉంటుంది. చూడు పంచమి, పిల్లల్ని చూడు ఒకసారి, వాళ్ళు ఎంత హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నారో. పిల్లలిద్దరినీ చూస్తూ ఉంటే కడుపు నిండిపోతుంది. వాళ్ళని చూసుకొని సంతోషంగా ఉండాల్సింది పోయి ఎందుకు పంచమి ఏడుస్తున్నావని మోక్ష అంటుంటే ఇక తను అనుకుంటూ ఉంటుంది, నా గుండె అగ్నికణంలాగా మండిపోతూ ఉంది మోక్షాబాబు. నేను ఎలా సంతోషంగా ఉండగలను? మా అమ్మ రూపంలో పుట్టిన వైశాలిని నాగేశ్వరి నాగలోకం తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంది. మరో పక్క కరాళి నా మీద ఉన్న పగని నా బిడ్డల మీద తీర్చుకోవాలని తను ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విషయాలన్నీ మీతో చెప్పలేను అని అనుకుంటూ ఉంటుంది. నాకు అర్థమైంది పంచమి నీ భయం. మనకు పుట్టబోయే బిడ్డ ఎలా పుడుతుందోనని నేను చాలా భయపడ్డాను. కానీ దేవుడి దయ వల్ల మనకి ఒకరికి ఇద్దరు బిడ్డలు పుట్టారు. అది కూడా ఏ అవలక్షణాలు లేకుండా చాలా అందంగా పుట్టారు. పిల్లల్ని చూసుకొని సంతోషంగా ఉండక ఈ బాధంతా ఎందుకు పంచమి నీకు? ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ భయపడుతూనే ఉంటావు అని మోక్ష తనతో అంటూ ఉంటాడు. నిజమే మోక్ష బాబు, యుక్త వయసు వచ్చే వరకు నాకు ఏ కష్టం తెలియలేదు. చాలా సంతోషంగా ఆనందంగా గడిచిపోయింది. ఆ తర్వాతే తెలిసింది నాకు నాగలోకానికి ఉన్న సంబంధం అని పంచమి అంటూ ఉంటే మోక్ష అంటూ ఉంటాడు, చూడు పంచమి, శివయ్య నిన్ను మానవ కన్యగా పుట్టించాడు. నాగలోకం అంతా నిన్ను నాగలోకం తీసుకెళ్లాలని ఎంత ప్రయత్నం చేసినా అది జరగలేదు కదా. చివరికి నువ్వే గెలిచావు అని తను అంటూ ఉంటే, లేదు మోక్షాబాబు, నువ్వే నన్ను గెలిపించావని తను అంటూ ఉంటుంది. అయినా అదంతా గతం పంచమి. గతంలో మనం పడవలసిన కష్టాలు బాధలు అన్నీ పడ్డాం. దాన్ని ఎదుర్కొని ఇంత దూరం వచ్చాం. ఇక దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు పంచమి. ఇక జరగబోయే రోజులన్నీ మనకు సంతోషకరమైన రోజులే. మన పిల్లలు మనము చాలా సంతోషంగా ఉంటాం. మన నలుగురిని ఎవ్వరు విడతీయలేరు అని మోక్ష అంటూ ఉంటే, అలాగే జరగాలని కోరుకుంటున్నాను మోక్షబాబు. శత్రువులు ఎటు నుంచి ఎటు వచ్చి దాడి చేస్తారని నాకు చాలా భయంగా ఉంది. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని తను అంటూ ఉంటుంది. అయినా మనం ఎవ్వరికీ అన్యాయం చేయలేదు పంచమి. పిల్లలు పుట్టుక ముందు ఒక్కరోజు కూడా మనం సంతోషంగా లేం. ఇప్పుడు చూడు, ప్రతి క్షణం మనకు సంతోషంగానే గడిచిపోతుంది. ఇక అలాంటివేమీ పట్టించుకోకుండా ఆలోచించు పంచమి. నువ్వు సంతోషంగా హాయిగా పనుకో. పిల్లల్ని చూడు ఎలా ప్రశాంతంగా నిద్రపోతున్నారో. నువ్వు కూడా ప్రశాంతంగా పనుకో పంచమి అని మోక్ష తనతో చెప్తూ ఉంటాడు. ఇక తను అనుకుంటూ ఉంటుంది, శివయ్య, నాగేశ్వరి నా పిల్లల్ని నాగలోకం తీసుకెళ్ళి నాకు దూరం చేయాలనుకుంటుంది. అలా జరగకూడదు స్వామి. నా పిల్లలు నా దగ్గరే ఉండాలి. కరాళి నా మీద ఉన్న పగని నా బిడ్డల మీద తీర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంది. తను చేసే ఏ ప్రయత్నం ఫలించకూడదు స్వామి. నా పిల్లలు నా దగ్గరే ఉండాలి. మేము నలుగురం కలిసే ఉండాలి. మా పిల్లలు మాకు దూరం అయితే మేము ప్రాణాలతో ఉండం అని తను శివయ్యను వేడుకుంటూ ఉంటుంది. ఇక కరాళి వాళ్ళన్న నంబూతిరి చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సంజీవిని వేరుతో ఏ మంచి పని చెయ్యాలా, ఎవరికి మేలు చేయాలా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో నీలి మట్టి కుండతో నీళ్లు తీసుకొని వస్తూ కాలుకి రాయి తట్టుకొని తను పడబోతూ ఉంటే కరాళి వెళ్ళి తను పట్టుకొని ఆపుతుంది. ఇక తన చేతిలో కుండ పగిలిపోతుంది. అంతలో అక్కడికి వాళ్ళ అమ్మా నాన్న వచ్చి
మళ్ళీ మా బిడ్డని రెండోసారి కాపాడావు తల్లి, నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో మాకు అర్థం కావడం లేదని అంటూ ఉంటారు. అలా ఏం అనుకోకండి, మీరు నాకు ఆశ్రయం ఇచ్చారు, నాకు కావలసినవన్నీ సమకూరుస్తున్నారు అని అంటూ, అయినా కళ్ళు లేని అమ్మాయి చేత ఎందుకు పని చేపిస్తున్నారు అని తను అంటూ ఉంటే, మేమేమి చెప్పడం లేదు తల్లి, తనే ఊరికే కూర్చోలేక ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది అని వాళ్ళు చెప్తూ ఉంటే, ఇక ఎవరికైనా డాక్టర్కి చూపించి తనకి కళ్ళు తెప్పించవచ్చు కదా అని తను అంటూ ఉంటుంది. అయినా మాకు అంత స్తోమత ఎక్కడుందమ్మా, ఈ అడవిలో కట్టి పుల్లలు వేరుకొని బ్రతికే వాళ్ళమి, మాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని వాళ్ళు అంటూ ఉంటారు. మీకు నా మీద నమ్మకం ఉంటే నీలుకి కళ్ళు తెప్పించే ప్రయత్నం నేను చేస్తానని కరాలి అంటూ ఉంటుంది. ఇక ఆ మాటతో, చాలా మంచి మాట చెప్పావు తల్లి, అలా చేస్తే జీవితాంతం నీకు రుణపడి ఉంటామమ్మా అని వాళ్ళు అంటూ ఉంటారు. ఇక నీళ్ళు కూడా అడుగుతూ ఉంటుంది, నాకు నిజంగా కళ్ళు వస్తాయక్క అని తను అంటూ ఉంటే, నాకైతే నమ్మకం ఉంది నీళ్ళు, ఖచ్చితంగా నీకు కళ్ళు వస్తాయి, నా ప్రయత్నం నేను చేస్తాను అని తను చెప్తూ ఉంటుంది. ఇక నీళ్ళు వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు, నీ పూజలు చూసి నాకు నీ మీద నమ్మకం వచ్చిందమ్మా, ఏదో ఒకరోజు నువ్వు నా బిడ్డకి కళ్ళు తెప్పిస్తావని నేను నమ్మాను, ఆ దేవుడే నిన్ను మా ఇంటికి రప్పించాడమ్మా, అదంతా మా అదృష్టం అని నీళ్ళు వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. మీరు చేసిన సహాయానికి నేను ఏమాత్రం సహాయం చేయకపోతే ఎలాగా, మీ అమ్మాయికి కళ్ళు వచ్చేలాగా నా ప్రయత్నం నేను చేస్తానని తను చెప్తూ ఉంటుంది. ఇక నీళ్ళు కూడా, నాకు కళ్ళు వస్తే నేను మా అమ్మ నాన్న చూస్తానని చెప్తూ ఉంటుంది. ఇక చిత్ర దీర్ఘంగా జ్వాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ జ్వాలకి కొడుకు పుట్టినప్పటి నుంచి తనలో చాలా మార్పు వచ్చింది. నా కొడుకే ఇంటికి కాబోయే వారసుడు, నా కొడుకుని హైయర్ స్టడీస్ చదివించాలి, నా కొడుకే ఈ వంశాన్ని ఉద్ధరిస్తాడు అని, ఈ బిజినెస్ అంతా చూసుకోవాల్సింది నా కొడుకే అని ఏదేదో మాట్లాడుతూ ఉంది. ఈ జ్వాలని ఇలాగే వదిలేస్తే నా కొడుకే ఈ ఆస్తికి వారసుడని ఆస్తి మొత్తం తన కొడుకు పేరు రాయించుకుంటుంది. ఇక అప్పుడు నా కూతురికి మిగిలేది ఏమీ ఉండదు అనుకొని నేరుగా వైదేహి దగ్గరికి వెళ్ళి, తను పేపర్ చదువుతూ ఉంటే తన కాళ్ళ దగ్గర కూర్చొని తన కాళ్ళు నొక్కుతూ ఉంటుంది. ఇక ఉలిక్కి పడిన వైదేహి, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు చిత్ర, నా కాళ్ళు ఎందుకు నొక్కుతున్నావు, పైకిలే, ఎవరైనా చూస్తే నీ చేత చాలా కష్టాలు పెట్టిస్తానని అనుకుంటారు అని తను అంటూ ఉంటుంది. అలా ఎందుకు అనుకుంటున్నారు అత్తయ్య, అమ్మైనా అత్తయ్యనా మీరే కదా, మీకు సేవలు చేస్తే ఏమైంది అని తను అంటూ ఉంటుంది. ఇక ఏంటి విషయం చిత్ర చెప్పు అని తను అంటూ ఉంటే, ఇంట్లో మొదట బిడ్డను కనేది నేనే కదా అత్తయ్య, నా కూతురే కదా ఇంటికి పెద్ద మనవరాలు, నిన్నగాక మొన్న ఒక కొడుకుని కని వాడే ఇంటికి వారసుడని జ్వాలకు ఒకటే పూజలు కొడుతుంది, ఏదో కొడుకు పుట్టాడని ఆనందంలో అందిలే చిత్ర, దానికి ఎందుకంత బాధపడిపోతూ ఉన్నావు అని వైదేహి అంటూ ఉంటుంది. లేదత్తయ్య, ఆ జ్వాల సంగతి మీకు తెలీదు, తను తేనె పూసిన కత్తే, తను మనకు తెలియకుండానే మన గొంతు కోసేస్తుంది, తన కొడుకే ఇంటికి వారసుడని చెప్పి ఈ ఆస్తి మొత్తాన్ని తన కొడుకు పేరు రాయించుకుంటే అప్పుడు మేమేం చేయాలి, నా కూతురికి మొండి చేయి చూపిస్తారా ఏంటి అని తను అంటూ ఉంటుంది. అలా ఏం జరగదులే చిత్ర, పిల్లలందరికీ ఆస్తి మీద సమాన హక్కు ఉంది అని తను అంటూ ఉంటుంది. లేదత్తయ్య గారు, ఈ ఇంటికి పెద్ద మనవరాలు నా కూతురు అని చెప్పి సగం ఆస్తి నా కూతురి పేరున రాయిసేసిండి అని తను అంటూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన జ్వాల, నాకు తెలియకుండా ఇంట్లో ఆస్తి రాతకోతలు ఏమైనా జరిగాయనుకో, ఈ జ్వాల అంటే ఏంటో చూపిస్తాను, అయినా ఏంటి చిత్ర, నేను లేని సమయం చూసి అత్తయ్యకి నా మీద చాడీలు చెప్తున్నావు అని తను అరుస్తూ ఉంటుంది. ఇక వైదేహి కూడా అంటూ ఉంటుంది, ఎవరేం చెప్పినా మేమేం అమాయకులం కాదులే జ్వాల, అందరికీ ఆస్తి మీద సమాన హక్కులు ఉన్నాయని తను చెప్తూ ఉంటుంది. ఎలా సమానం అత్తయ్య, నాకు కొడుకు పుట్టాడు, చిత్రకి కూతురు, తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఈ ఆస్తి మీద తనకెలా హక్కు ఉంటుంది అని తను అంటూ ఉంటుంది. ఇక చిత్ర కూడా ఎందుకుండదు, ఆడపిల్లలకు కూడా సమాన హక్కులు ఉన్నాయని తను అంటూ ఉంటుంది. అవునా, అయితే నువ్వు వెళ్ళి నీ పుట్టింటికి వెళ్ళి నీ ఆస్తి పంచుకొనిరా, ఆ తర్వాత నీ కూతురి సంగతి మాట్లాడదు అని తను చెప్తూ ఉంటుంది. ఏదేమైనా ఈ ఆస్తికి నా కొడుకే వారసుడు, రేపు ఇంట్లో ఏ కార్యాలు జరిగినా నా కొడుకు దగ్గరికి రావాల్సిందే, ఈ ఇంటికి ఏకైక వారసుడు నా కొడుకు, వాడి చెప్పిన మాటే ఈ ఇంట్లో వేదం, వాడి చెప్పిన మాటే ఈ ఇంటికి శాసనం అని జ్వాల అంటూ ఉంటుంది. ఇక చిత్ర కోపంగా, అయితే మా ఆస్తి మాకు పనిచేసిండి అత్తయ్య, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని తను అంటూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన వైదేహి, ఆపుతారా మీ గొడవలు, మీ మామయ్య గారితో మాట్లాడాలి, ముఖ్యంగా ఈ ఇంటికి పెద్దదైన మా అత్తయ్య గారు తీర్థయాత్రల నుంచి రావాలి, ఆస్తి పంపకం ఏ ఒక్కరి నిర్ణయమో కాదు, అది చేయాల్సిన రోజు వస్తే మేమే చేస్తాం, ఇక వెళ్ళి మీ పనులు చూసుకోండి అని తను వాళ్ళని అరుస్తూ ఉంటుంది. ఇక పంచమి వైశాలి గురించి భయపడుతూ తనతో చెప్తూ ఉంటుంది, నీ చేతికి ఉన్న రుద్రాక్షమాలని అస్సలు తీయకు వైశాలి, ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకు, ఇది నీ చేతికే ఉంచుకో అని తను చెప్తూ ఉంటుంది. బూచాళ్ళు ఊరంతా తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు వస్తే ఇది వాళ్ళని తరిమేస్తుంది అని తనకు చెప్తూ ఉంటుంది. అలాగే అమ్మా, నేను ఎప్పుడు తీయను అని తను చెప్తూ ఉంటుంది.
ఇంతలో అక్కడికి వచ్చిన మోక్ష మంచి స్కూల్లో అడ్మిషన్ దొరికింది పంచమి. ఇద్దరిని స్కూల్లో వేస్తానని తను చెప్తూ ఉంటే పాల్గొని మాత్రమే చేర్చండి మోక్ష బాబు, వైశాలిని వద్దు అని తను చెప్తూ ఉంటుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు పంచమి? ఇద్దరు పిల్లలు నువ్వే కన్నావు కదా, ఈ తేడా ఏంటి అని తను అంటూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో వైశాలి పాల్గొని ఆడుకుంటూ ఉంటారు. ఇక అక్కడికి ఘన వస్తాడు. తనలోకి కరాళి గరుడ శక్తిని పంపి తనని ప్రేరేపించడం వల్ల తనలోకి గరుడ శక్తి వచ్చి వైశాలిని అలాగే చూస్తూ దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని కొరుకుతూ ఉంటాడు. తనకి వైశాలిలో పాము కనిపిస్తూ ఉంటుంది. తను కూడా గరుడలాగా అనుకొని తన మీద దాడి చేస్తూ ఉంటాడు. ఇక అదంతా చూస్తూ ఉన్న పాల్గొని కోపంతో ఘనాన్ని చెంపలపై కొడుతూ పొట్టలో గుద్దుతూ ఉంటుంది. ఇక తనని దూరంగా నెట్టేస్తుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన జ్వాల ఆపు పాల్గొని ఎందుకు ఘనాన్ని కొడుతున్నావని తను అడుగుతూ ఉంటుంది. వాడే ముందు వచ్చి వైశాలిని కొట్టాడని తను చెప్తూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ బయటికి పరిగెత్తుకుంటూ వస్తారు. పంచమిని చూసిన వైశాలి అమ్మ మేము ఆడుకుంటూ ఉంటే ఘన వచ్చి మమ్మల్ని కొట్టాడు అని తను చెప్తూ ఉంటుంది. అబద్ధం చెప్పకండి, మీరే కదా ఘనాన్ని కొడుతూ ఉంటే నేనొచ్చి ఆపాను అని జ్వాల అంటూ ఉంటుంది. ఇక పాల్గొని లేదు, తనే వచ్చి ముందు వైశాలిని కొట్టాడు, వైశాలిని కొడితే నేను చూస్తూ ఊరుకుంటానా, అందుకే నేను వాడిని కొట్టాను అని అందరితో చెప్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.